శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఎస్ఎస్సి జై హనుమాన్ యాజమాన్యానికి, బృందానికి మరియు ఈ ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయాన్ని తెలియజేసుకుంటూ నేటి గ్రహస్థితిని పరిశీలించుకుందాం. ముందుగా నిత్య పంచాంగము. ఈరోజు ఆంగ్ల తేదీ 29 ఆగస్టు 2025, వారము శుక్రవారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, తిథి షష్ఠి, సాయంత్రము 5:21 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రము స్వాతి నక్షత్రము మనకు ఉదయము 10:14 వరకు ఉన్నది. తదుపరి విశాఖ నక్షత్రము. ఈరోజు వర్జము సాయంకాలము 4:26 నుండి 6:13 వరకు ఉన్నది. సూర్యోదయము ఉదయము 6:02, సూర్యాస్తమయము సాయంత్రము 6:37. నేటి గ్రహస్థితిని ఒకసారి పరిశీలించుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు గ్రహస్థితుల వలన మంచి సంతోషము, సౌభాగ్యము కలిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా స్త్రీలకు మీరు ఇన్ని రోజులు సంధి చేస్తున్నటువంటి శ్రమకు గుర్తింపు ఈరోజు వస్తుంది. ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈరోజు జరుగుతాయి. ఆరోగ్యపరంగా మంచి అనుకూలత ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. మీకు డబ్బు వ్యవహారాల లోపల ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి తగ్గుతూ ఉన్నది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మిత్రుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. మేషరాశి వారు ఈరోజు దుర్గాదేవికి నమస్కరించడం లేదా దుర్గాదేవి గుళ్ళో కానీ ఇంట్లో కానీ దీపాన్ని వెలిగించడం అమ్మవారికి చాలా ప్రీతికరంగా ఉంటుంది కాబట్టి మంచి శుభయోగాన్ని పొందుతారు. వృషభ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది రావచ్చును. మీ ప్రయత్నాల లోపల కొంత ఆటంకం కలిగే అవకాశం ఉన్నది. దాని వలన మీరు చేసేటువంటి పనులు వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు మామూలుగానే ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాల వలన ఈరోజు మీ మిత్రులు కానీ లేదా బంధువులు కానీ కొంచెం మనసు పర్దలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోండి. తొందరపడకండి. మీకు ఈరోజు అన్నీ అనుకూలంగా కలిసి రావాలి అని అనుకుంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించుకొని లక్ష్మీ గణపతి నామాన్ని స్మరించుకుంటూ కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మరింత శుభయోగం మీకు చేకూరుతుంది. మిథున రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును. వాళ్లకు రావలసినటువంటి ధనపరంగా
కొంత మొత్తం మాత్రమే అందుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. వాహన పరంగా కొంత ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గి ఈరోజు ఆ యొక్క సహచరులతోని సంపూర్ణంగా ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం కొంత మేరకు కలదు. మీకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందడం వలన మానసికంగా మంచి సంతోషంగా గడుపుతారు. ఈ యొక్క రాశివారు ఈరోజు ఆ గణపతికి సింధూరాన్ని సమర్పించడం లేదా స్వామివారికి గుడికి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణాలు చేయడం, అది కూడా వీలుగాని సమయం లోపట గణపతి యొక్క గం గణపతయే నమః అని నామాన్ని స్మరించుకొని కార్యక్రమాలు ప్రారంభించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నా కూడా మీకు తెలియని ఏదో కొంత మానసిక ఆందోళన కలుగుతూ ఉంటుంది. దానివలన మీరు టెన్షన్ పడకండి. ప్రశాంతంగా ధ్యానం మెడిటేషన్ చేసుకోండి. దేవునిపైన మనసు లగ్నం చేయండి. ఈరోజు కర్కాటక రాశివారు దూర ప్రయాణాలు కానీ లేదా బంధువర్గాన్ని కలిసినందుకు కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నది. ఆర్థికంగా మీకు కొంచెం అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉన్నది. కుటుంబ సభ్యుల సహకారం ఉన్నా కూడా ఈ యొక్క ఖర్చులు మీకు తప్పనిసరి పరిస్థితి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు శాంతంగా నిగ్రహంగా ఉండండి. వృధా ఖర్చులు చేయవద్దు. మీ ఉద్యోగ ప్రయత్నాల లోపల కొంత ఫలితం కనిపించినా కూడా ఈ యొక్క ఉద్యోగస్తులకు పై అధికారుల వలన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు గణపతి నామాన్ని స్మరించుకుంటూ లక్ష్మి అష్టోత్తరాన్ని పఠించడం మంచిగా వీళ్ళకు శుభాన్ని చేకూరుస్తూ యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వీళ్లకు శుక్రుని యొక్క అనుగ్రహం కొంత కలుగుతూ ఉంటుంది. దానివలన సుఖ సంతోషాలు వీళ్ళకు చేకూరే అవకాశం ఉన్నది. వీళ్ళ ప్రయత్నాల లోపల కొంచెం బాధపడ్డా కూడా అంటే ఆందోళన కలిగించేటువంటి విషయాలు ఈరోజు కొంత వీరు వినవలసి వస్తూ ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు ధ్యానాన్ని చేసుకోవడం, కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని తీసుకోవాలి. పెద్దల యొక్క సలహాలు పాటించాలి. దీనివలన వీళ్లకు ఆందోళన తగ్గుతుంది. అనవసరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం లోపల ఈరోజు కొంత ముందుకు వెళ్ళి శుభవార్త వినే అవకాశం ఉన్నది. ఆరోగ్యంగా అనుకూలిస్తుంది కాబట్టి సింహరాశి వారు ఈరోజు గణపతికి శనిగలు నానబెట్టి ఉడికించి మండపానికి పూజ దగ్గరికి పంపండి. భక్తులకు ప్రసాదంగా పంచడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు ఊహించని విధంగా సంతోషం కలుగుతుంది. శుభవార్తను వింటారు. మీ పనుల్లోపట అభివృద్ధి ఉంటుంది. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉన్నది. నూతన పరిచయాల ద్వారా వ్యాపారానికి సంబంధించినటువంటివి లేదా పెట్టుబడులకు సంబంధించి విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఇందులోపట మీరు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. తొందర పడవద్దు. ప్రశాంతంగా మీరు ఆలోచించి ఇతరుల సలహాలు
తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు చాలా మంచి జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి మధ్యమ స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశివారు ఈరోజు ఆ యొక్క దుర్గామాతకు నమస్కరించడం లేదా మీ ఇంటి దేవతకు దీపారాధన వెలిగించి మీరు ముఖ్యమైన కార్యక్రమాలకు గనక బయలుదేరడం లేదా ప్రారంభించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు ముఖ్యంగా ఒక మంచి శుభవార్తను వింటారు. రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి కలిసి వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏదైతే పదవి గురించి ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి కొంత శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు ఒత్తిడి తగ్గి ఈరోజు ఆనందంగా ఉంటారు. మీకు ధనపరంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈరోజు మీరు తీసుకోకుండా వాయిదా వేయండి. ఉద్యోగంలో చేరాలి లేదా ఇంటర్వ్యూకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు మీరు అనుకున్న టయానికంటే ఒక 10 నిమిషాల ముందుగా వెళ్ళండి. ఎందుకంటే దాని వలన మీకు ఆందోళన తగ్గుతుంది. మంచి శుభవార్తను వింటారు. తులారాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకోవడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. వాళ్ళ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి విషయాలు ఈరోజు వింటారు. వాళ్ళ అభివృద్ధి పదంగా వాళ్లకు కావలసినటువంటి ప్రోత్సాహకాలు అందడం వలన ఈ యొక్క తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి భూ లేదా ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల లోపల మధ్యవర్తి ద్వారా ఈరోజు సంధి అంటే మీకు మధ్యవర్తిత్వం ద్వారా ఒక సామరస్యానికి వస్తారు. మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని ఈరోజు పొందే అవకాశం ఉన్నది. ధనపరంగా కొంత కలిసి వస్తూ ఉంటుంది. శ్రమ తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆ యొక్క బాలా త్రిపుర సుందరి నామాన్ని స్మరించడం వలన చాలా మంచి శుభయోగాన్ని పొందుతారు. ధనస్సు రాశి వారికి ఆర్థికంగా ఈరోజు కొంత ధనం అందుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన మధ్యమ స్థాయి ప్రేమ బంధుత్వాలు కలిగి ఉంటారు. వీరు చేసేటువంటి పనుల్లోపట శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువగా ఈరోజు కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులకు మంచిగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు కూడా ఈరోజు శుభదినంగానే చెప్పుకోవచ్చును. మిత్రుల ద్వారా మధ్యవర్తిత్వానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానిని మీరు జాగ్రత్తగా మీకు కావలసిన వారు దగ్గరి వారు తప్పనిసరి పరిస్థితి అనుకుంటే మాత్రమే మీరు వెళ్ళండి. ఈ యొక్క రాశివారు ఈరోజు ఆ యొక్క లలితా సహస్రనామాలు వినడం లేదా శ్రీమాత్రే నమః అని అనుకొని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడం వలన వీళ్లకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. వారికి డబ్బు పరంగా అనవసరమైన ఖర్చులు కొంత పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కానీ మిత్రులతోని చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మనసు బాధ పెట్టేటువంటి మాటలు మీరు వినవలసి వస్తుంది.
కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మితంగా తక్కువగా మాట్లాడండి, మీ యొక్క ఆనందాన్ని పొందండి. మీరు చేయవలసినటువంటిది ఈరోజు ఆ యొక్క దుర్గాదేవికి లేదా మహిషాసుర మర్దని త్రిపుర సుందరి అంట, ఆ త్రిపుర సుందరికి నమస్కారం చేసుకొని మీరు బయలుదేరడం లేదా పనులు ప్రారంభించడం వలన మీకు మరింత కలిసి వస్తూ ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. మీ శ్రమకు తగ్గటువంటి ఫలితం వస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరుపుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి లోపల ఈరోజు ఒక శుభవార్తను వింటారు. నిరుద్యోగులకు కూడా కొంచెం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మానసికంగా ఆందోళన ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. పిల్లలు మీ యొక్క మాటని రోజు వింటారు. మీకు రావలసినటువంటి డబ్బు కొంత మేరకు మీ చేతికి అందుతూ ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు ఆ యొక్క శ్రీ రాజరాజేశ్వరి నమః అని చెప్పి అమ్మవారు శ్రీచక్రవాసిని కాబట్టి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని మీరు పనులు ప్రారంభించడం వలన మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చును. ఎందుకంటే ఈరోజు ఆ శుక్రుని యొక్క అనుగ్రహం వలన మీకు ఈరోజు కలిసి వస్తుంది. ఏదైతే వాయిదా పడేటువంటి పనులు ఈరోజు ముందుకు వస్తాయి. ధనం కూడా మీకు రావాల్సింది కొంత మొత్తము డబ్బు వస్తుంది. మీ యొక్క కార్యక్రమాలు చాలా సవ్యంగా సాగుతాయి. నూతన పనులు మీ ముందుకు వస్తాయి. వ్యాపార రంగం లోపల మీరు ఈరోజు లాభాలను చూస్తారు. రియల్ ఎస్టేట్ భూమి జాగాలకు సంబంధించి వ్యవహారం లోపల కూడా మీరు అమ్మాలన్నా లేదా దానికి సంబంధించినటువంటి మీరు కొనుగోలు చేసేటువంటి విషయం కూడా ఈరోజు మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారు ముఖ్యంగా ఈరోజు లక్ష్మీదేవిని స్మరించడం వలన మీకు మరింత శుభయోగం కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇది నేటి గ్రహస్థితి. సమస్త సన్మంగళాని భవంతు. ఓం స్వస్తి.